రే రాజు రావా చెప్పనా ఎక్కడికి రా ఈ చిట్టి పైసలు కట్టేద్దాం నాకు పని ఉన్నది కూసో తొందరగా ఊకే పని కొద్ది పనా పిల్ల మంచిగా ఉన్నదిరా చేసుకుంటే గిసుంటే దాన్ని చేసుకుంటా మనసుండి పెళ్ళిగానులకు ఏమైనా చూసినా మంచిగా అనిపిస్తుందిరా బా అద్దన్న ప్లీజ్ అన్న ఇంకోసారి రానన్నా దండం పెడతా అన్న ఏంద్రా కథలు పడుతున్నావు ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అన్న దండం పెడతా అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి కిసి పెట్టన్నా ఇంకోసారి రానన్నా ఇంటి దగ్గర ఏం పడరా ఇప్పటి వరకు ఎర్రంశెట్టి శ్రీనివాస్కి ఎదురు చూడలేడు అలాంటిది నా బిడ్డ జోలికి వస్తే ఊరుకుంటా అనుకున్నావా నిన్ను చంపకుండా వదులుతాను అనుకున్నావా అన్న ప్లీజ్ అన్న దండం పెడతా అన్న ఇంకోసారి రానన్నా కాలు మోపుతా అన్న ఇసిపెట్టన్నా ఇంటికి పోతా నీ కన్నీరు చూసి కరిగిపోవడానికి నేనేమైనా కరుణామైన అనుకున్నావురా ఎర్రమశెట్టి శ్రీనివాస్ పెద్ది అన్నా కత్తి తీసుకురారా పొడుగు నా కొడుకుని ప్లీజ్ అన్న దండం పెడతా అన్న ఇసిపెట్టన్నా నన్ను చంపకూడదు అన్న నా బిడ్డ వైపు నువ్వే కాదు ఎవరి కన్నెత్తి చూసినా కాట్లా కలుగుతా బిడ్డ రే ఎర్రంశెట్టి శ్రీనివాస్ అంటే ఈయననే అప్పుడు నువ్వు మంచిగా అని చెప్పినావు కదా అమ్మాయి వీళ్ళ బిడ్డనే ఇప్పటిదాకా చూసినావు కదా ఈ కథ రేపు నీ పని కూడా గిట్నే అవుతుంది పైనవరా పిల్లగా చెప్పినవు తీవే అసలైన అల్లుడు దొరికితే పంచులు రాలగొడతాడు దా ఎట్లనయ్యా మన బిడ్డ పెళ్లికి ఎదిగింది దేవుడు మనకు అన్ని ఇచ్చిండు కానీ సందమామసుంటి బిడ్డకు మాటలు లేకుండా వంక పెట్టే ఏం మాట్లాడుతున్నావే నా బిడ్డకి ఏం తక్కువ ఒక మాటలు రావు అన్నిట్లో ఫస్ట్ అయ్యే మహారాజులను చూసి మంచి కుటుంబాలు ఇస్తా పైసా ఎన్నైనా సరే మనకున్నది ఒక్కతే బిడ్డాయే ఏమోనయ్యా నీ ఇష్టం ఎట్లయితే గట్లే రాజుగానికి విషయం చెప్తా పని తీసుకొని పోయి వాళ్ళ అయ్యతో మాట్లాడతా మా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తారు మా అయ్య రెడీ చేయకముందే పోయి మాట్లాడతా రాజుగా రెడీగా ఉండరా పోదాం అరే నీకు విషయం చెప్పాలరా ఏంటిదిరా ఆ రోజు మనం దుకాణం కాడ ఒక అమ్మాయిని చూసినాం కదా అవును ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నావురా ఏమైనా తెలివి ఉన్నదా నీకు ఏ ఊకోరా ఒకసారి వాళ్ళ ఇంటి మొక్కన పోయేదా ఏలే అదే అదు నేను రామా అరే నువ్వు ఉంటే నాకు ధైర్యం రామా వద్దురా అయినావు నువ్వు చెప్తున్నాడు వీడు రావా వద్దురా వాళ్ళ అయ్య మంచుడు కాదురంటే నువ్వు
ఎవరు వీడు కొత్త కనిపిస్తాడు ఎవరు? అరే పోదాం పరా భయమైతా. ఏ ఆగురా, ఏం కాదు సార్. నేను మీ బిడ్డను ప్రేమించాను. ఏం మాట్లాడుతున్నావురా? అరే మా అన్న గురించి తెలిసాచిరా, పులిబొల్ల తలగా పెట్టిరు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్తున్నా కదా సార్. అన్ని తెలిసిన ప్రేమ బదలనేది అర్థమవుతుంది. నువ్వు పోరా. వెళ్ళడానికి రాలేదు సార్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన. అసలు నీకేం తెలుసు మా అమ్మాయి గురించి? నా రోజు అప్పుడు తినేంత మాత్రాన నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను అనుకున్నావురా? మీరు నా వైపు ఉన్న ప్రేమను తప్పుగా చూస్తున్నారు. మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది, అందుకే మీ ఇంటికి వచ్చాను. అని ఎవరు చెప్పారు? మీ అమ్మాయిని అడగండి. అవునా? అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పించు. అడుగుతాను కదా, చెప్పు మీ నాన్నకి నన్ను ప్రేమిస్తున్నాను. చెప్పు చెప్పు అంటే ఏం చెప్తుందిరా? అమ్మాయి గారికి మాటలు రావురా? ఇప్పుడు అర్థమైందిరా నీది ఎంత గొప్ప ప్రేమ. మీలాంటి వాళ్ళకి అందం చాలరా, మనసుతో ఏం పని. ఇలా తెలిసి తెలియని బ్యాగులు ఎంతవరకు వస్తాయో మేము చాలా చూసాం. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే వెళ్ళిపో. నా ప్రాణం ఇక్కడ ఉన్నాక నేను ఎక్కడికి పోతా సార్. రెండు మనసులు కలిశాక నా ప్రేమకి ఏది అడ్డు రాదు. దయచేసి మీరే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఇద్దరిని కలపండి సార్. ఏమయ్యా, నేను కూడా ఆలోచించిన. నువ్వేమంటావు? ఏంటి అనేది? రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కడు వచ్చి నీ బిడ్డలు ప్రేమిస్తానంటే వాడికి ఇచ్చి చేస్తావా ఏంటి? కానీ రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని మీ అమ్మాయి ఇష్టపడదు కదా సార్. మీకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మీ అమ్మాయిని ప్రేమించలేదు సార్. ఒకటి మాత్రం చెప్తా, ఎంత కష్టమైనా మీ అమ్మాయిని ఇష్టంగా చూసుకుంటా. పెద్ది చెప్పండి అన్న. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ఒక నిర్ణయం తీసుకుందాం. సరేనా? కన్నేసించు. సరేనా?